హాయ్ అండి, వెల్కమ్ టు ప్రకృతి. ఈరోజు స్పెషల్ చికెన్ 65 ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. చికెన్ మనం చిన్న పీసులుగా కట్ చేయించుకొని తీసుకోవాలండి. శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకుని అందులో ఒక కోడిగుడ్డు కొట్టుకొని వేసుకోవాలి. తగినంత ఉప్పు, ఒక స్పూన్ కారం పొడి, ఒక స్పూన్ ఏమో నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ తీసుకున్నానండి. కావాలంటే మీరు మొత్తం కూడా మామూలు కారం పొడి వేసుకోవచ్చు. ధనియాల పొడి, గరం మసాలా, ఒక పావు కప్పు కార్న్ఫ్లోర్, ఒక 2 స్పూన్లు వరిపిండి, ఒక 2 నిమ్మకాయల రసం తీసుకొని వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నానండి నేను. మీరు కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. నేను కలర్ వేయలేదు, పసుపు తీసుకున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని ఇందులో ఒక పావు కప్పు పెరుగు వేసుకొని ఇప్పుడు మొత్తం ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలండి. అరగంట తర్వాత మనం స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత చికెన్ ఒకసారి మళ్ళీ మొత్తం బాగా కలుపుకొని ఇప్పుడు ఒక్కొక్క పీస్గా అందులో వేసుకుంటూ వేయించుకోవాలి. మనం చికెన్ నూనెలో వేసేటప్పుడు మంట మొత్తం తగ్గించాలండి. ఎందుకంటే ఫస్ట్ వేసిన ముక్కలు వేగిపోతాయి, మాడిపోతాయి కూడాను. చికెన్ మొత్తం అన్ని పీసులు ఒకేలాగా వేగాలి అంటే మంట మొత్తం తగ్గించుకొని మనం చికెన్ ఆయిల్కి సరిపడా చికెన్ వేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ మంట మీడియంలో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే చక్కగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయండి. మనం ఒక అరగంట పాటు నానబెట్టుకున్నాం కదా, పైన చక్కగా క్రిస్పీగా ఉంటాయి, లోపలేమో సాఫ్ట్గా అనిపిస్తుంది. అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చూడండి, మంచి కలర్ వచ్చేయండి. ఈ కలర్ వచ్చిన వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవి తీసి పక్కన ప్లేట్లో పెట్టుకొని ఉన్న చికెన్ కూడా ఇలాగే ఆయిల్లో వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 పచ్చిమిరపకాయలు సన్నగా పొడవుగా కట్ చేసుకొని అవి కూడా ఈ ప్లేట్లో వేసుకొని కొంచెం అటు ఇటు కలిపితే ఆ మసాలా దానికి పడుతుందండి. అప్పుడు అవి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా ఇలాగా మసాలాలో వేసి కలిపి వేయించుకుంటే అవి తినడానికి కూడా చాలా రుచిగా ఉంటాయండి. మిర్చి కూడాను, కారం కూడా ఉండదు. ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఈ చికెన్ కూడా మొత్తం వేగిపోయింది కదా, ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు, కొంచెం జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకొని చికెన్లో వేసుకొని కలుపుకోవాలండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. పిల్లలు కూడా 1-2 సార్లు చూసారంటే పిల్లలు కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లోనే, బయటను తినకుండా. ఓకేనండి, చికెన్ 65 రెడీ అయిపోయింది కదా. ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.